వాట్సాప్ శివరాం గోపాల్ అనే వ్యక్తి తన భార్యతో గొడవలు పడి వారిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవల కారణంగా తన కొడుకు కూతురిని చంపడం జరిగింది. అప్పుడు ఆ సమయంలో దాన్ని మర్డర్ కేసుగా నమోదు చేసి అక్కడ ఎస్హెచ్ఓ శ్రీ అవినాష్ కుమార్ ఐపీఎస్ గారు కేసు రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని డిమాండ్ చేసి ఛార్జ్షీట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కేసు విచారణ జరిగి పూర్తయిన సందర్భంలో ఈరోజు 6 ADJ మేజిస్ట్రేట్ గారు కోర్టు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. నేరస్తునికి 302 IPC కింద జీవితకాల శిక్ష మరియు 498 వేధింపుల కింద 6 నెలల జైలు శిక్ష విధించడం జరిగింది.